సాధించాలి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అలా ప్రియా కరీంనగర్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో ఎవరెవరికి పిండ ప్రదానం చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. సామాన్యంగా తండ్రి మరణించినట్లయితే వాళ్ళకి మాత్రమే ఆ చేసేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి తండ్రి 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 వారి తండ్రి అంటే 3 తరాలు అన్నమాట. ఎందుకని వేదంలో చూడంటారు త్రిసత్యావై దేవాహ అంటే 3 అనేటువంటిది ఒక సత్యత్వ బుద్ధికి అలాగే ఒక సమగ్రతకి సంకేతంగా నడుస్తుంది. అందువలన మనం చాలా సందర్భాల్లో ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటే మూడోసారి అంటే ఫైనల్ అని అర్థం అలాగనమాట. అందుకని మనం 3 తరాల వారిని కనుక పూజించినట్లయితే వారిని తరమంతా పూజించినట్లే అవుతుందన్నమాట. అందుకని మనం ఈ 3 పూజించాలి. అలాగే తల్లి వైపు కూడా తల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు వీళ్ళతో పాటుగా మనకు బంధువర్గీయులు కొందరు ఉంటుంటారు. ఎవరు వాళ్ళు అంటే మేనమావలు కావచ్చు. అలాగే తల్లి యొక్క సోదరులు సోదరీలు అనమాట. మేనమావ అంటే సోదరుడు కదా, అందుకని అలాగే సోదరుడు సోదరి. అలాగే తండ్రికి సంబంధించినటువంటి సోదరులు సోదరీలు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు అలాగే మనకు అత్యంత ఆత్మీయులుగా ఉండేటువంటి గురువులు మిత్రులు ఇలా మనకు ఎవరెవరైతే అనుబంధంగా ఉన్నారో ఒకవైపున రక్త సంబంధం ఇంకొక వైపున వైవాహిక సంబంధం. ఉదాహరణకి వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకున్న తర్వాత మామగారు ఉన్నారు, పిల్లనిచ్చిన మామగారు ఆయనకు కూడా ఇవ్వాలి. అలాగే అత్తగారు అలాగే బావమరుదులు వీళ్ళు ఎవరైతే కాలం చేశారో అంటే మరణించారో వారందరికీ ఇవ్వాలన్నమాట. అందుకని మరణించినటువంటి వారందరి యందు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో భక్తితో మన అనుబంధీకులందరికీ కూడా ఇవ్వడం అనేది దాంట్లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సోదరులు కూడా ఉంటుంటారు. అంటే తమ పెద్ద అన్నగారని ఇంకోళ్ళని వాళ్ళు కూడా కాలం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అలాగే ఈ రక్త సంబంధీకులు కానీ బంధుత్వ సంబంధీకులు కానీ వీళ్ళల్లో ఎవరెవరైతే కాలం చేశారో వాళ్ళందరికీ కూడా తర్పణాలు ఇవ్వడం పిండ ప్రదానాలు చేయడం ప్రతి వ్యక్తికి ధర్మం అన్నమాట.